పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 101వ మిషన్ పిఎస్ఎల్వి C-16 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. పిఎస్ఎల్వి C-16 రాకెట్ నింగిలోకి తీసుకెళ్లగా 3వ దశ తర్వాత సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్ ను సమీక్షిస్తున్నారు. మే 18న ఉదయం 5:59 పిఎస్ఎల్వి C-61 మిషన్ ను ప్రయోగించింది. శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. అయితే ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే రాకెట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం ఇంకా పూర్తి కాలేదని 3వ దశ తర్వాత రాకెట్ లో సమస్య వచ్చిందన్నారు శాస్త్రవేత్తలు. అన్ని విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణ్ చెప్పారు. ఇస్రోకు ఇది 101వ మిషన్. దీని తర్వాత తదుపరి తరం భూ పరిశీలన ఉపగ్రహం EOS-09 ను పిఎస్ఎల్వి C-61 రాకెట్ ద్వారా నింగిలోకి పంపాలని ఇస్రో భావించింది. ఈ ఉపగ్రహం బరువు 1,696.24 కిలోలు. దీని జీవితకాలం 5 ఏళ్లు. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూ ఉపరితల చిత్రాలను అధిక రిజల్యూషన్ తో తీయనుంది. జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలను రెయిన్బోలో ఇమేజింగ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన రియల్ టైం కవరేజ్ అవసరాన్ని పరీక్షించే లక్ష్యంతో EOS-9 కూడా భూ పరిశీలన ఉపగ్రహాల సమూహంలో చేరనుంది.